మంత్రి నారా లోకేష్ కి శాప్ చైర్మన్ రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించారని అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగా చేస్తోంది అనడానికి ఇదొక నిదర్శనమన్నారు. విద్యార్థులకు ఈరోజు నారా లోకేష్ గారు ఓ పెద్ద శుభవార్త అందించారు. చదువుకు దూరం కాకూడదు, ఎవరు ఏది చదువుకోవాలన్నా దానికి తగ్గట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి గతంలోనే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం, గత ప్రభుత్వాలు పేద విద్యార్థుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, చదువుకి ఎంత దూరం చేశారో మనం చూసాం. కానీ నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వస్తూ, మార్పులే కాదు వాళ్ళకు ఒక అన్నలాగా అండగా ఉంటున్నారు విద్యార్థి లోకానికి. ఈ రోజు 1200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడం జరిగింది. నిజంగానే పెద్ద శుభవార్త. ఎగ్జామ్స్ టైంలో లోకేష్ గారు సొంత అన్నలాగా 10 పేద విద్యార్థికి అండగా నిలిచారు. నారా లోకేష్ గారికి పేద విద్యార్థుల తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని రావడంతో పాటు, సంస్కరణలు తీసుకొని రావడంతో పాటు విద్యా వ్యవస్థను చాలా బలోపేతం చేస్తున్నారు. పేద విద్యార్థుల తరపున, బడుగు బలహీన వర్గ విద్యార్థుల తరపున నారా లోకేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియ